విశాఖ జూకి అనుసంధానంగా కొనసాగుతున్న రిస్క్ సెంటర్లో ఒక సింహం మృతి చెందింది. ఏదైతే ఇతర ప్రాంతాల నుంచి జంతువులు తీసుకొస్తారో ఆ మార్పిడిలో భాగంగా ఇటీవల ఆ సింహాన్ని తీసుకొచ్చారు. అయితే అది అస్వస్థకు గురై చనిపోయినట్టు జూ అధికారులు ఒక పత్రికా ప్రకటనలో తెలిపిన పరిస్థితి. అయితే మరోవైపు చూసుకుంటే ఈ జూ అధికారుల తీరుపై కూడా కొంతవరకు గిరిజన ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల చూసుకుంటే అరకు సమీపంలో ఉన్న పెదవలస గ్రామానికి చెందిన కన్నయ్య అనే గిరిజన రైతు పెంచుతున్న ఎలుగుబంటిని రిస్క్ సెంటర్కి తీసుకువచ్చే పరిస్థితుంది. అయితే సహజంగా రిస్క్ సెంటర్లో ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన జంతువులు పక్షుల్ని కొంతకాలం పాటు వైద్యం అలాగే ఇతర ఆహార పదార్థాలు అందించి పూర్తిగా కోలుకున్న తర్వాత దాన్ని అడవుల్లోకి తరలించడం కానీ లేక జూలో కానీ పెట్టడం జరుగుతుంది. కానీ ఈరోజు బంటి బాను విషయంపై ఇటు అటవీ శాఖ అధికారులు కానీ జూ అధికారులు కానీ ఒక స్పష్టత ఇవ్వలేదు. దీంతో దొరవలస గ్రామానికి చెందిన కన్నయ్య కుటుంబం ఆందోళన చెందుతుంది. అలాగే ఆ గ్రామస్తులు కూడా బానును ఏం చేశారని ఇప్పుడు ప్రశ్నిస్తున్న పరిస్థితి. గత కొంతకాలంగా కన్నయ్య ఎవరైతే గిరిజన రైతు ఈ బంటి బానును పెంచారో ఆయన భార్య కూడా కొంత ఆందోళన చెందుతుంది. మిథిల అనే ఆమె కూడా కొన్ని రోజుల పాటు ఆహారం కూడా తీసుకొని పరిస్థితి. అయితే ఈ అంశంపై జూ అధికారులను మనతో పాటు పలువురు సంప్రదించగా దీనిపై ఒక స్పష్టమైన అంశం కూడా చెప్పని పరిస్థితి. తాజాగా ఒక సింహం రెస్క్యూ సెంటర్లో చనిపోయింది అన్న విషయం తెలిసిన వెంటనే నెటిజన్లు కొంత ఆందోళన చెందుతున్నారు. బంటి బాను ఆరోగ్యం ఎలా ఉంది, దీనిపై ఇటు అటవీ శాఖ అధికారులు కానీ లేక జూ అధికారులు కానీ ఒక ప్రకటన చేయాలి అని కూడా కోరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, వైజాగ్ జూ నుంచి.